కన్సల్టెన్సీ వాళ్ళకి 3 నుంచి 4 లక్షలు అయితే వస్తాయి. హలో ఎవ్రీవన్, అందరికి నమస్తే. యూకేకి రావద్దురా సిచ్యువేషన్ బాగాలేదంటే వింటారా? అస్సలకే వినం. మీరు కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తారు యూకే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలని. ఆ కన్సల్టెన్సీస్ ఏమంటారు? ఫ్రీగా ప్రాసెస్ చేస్తాం అని ఒక డప్పు కొడతారు. మీరు అయ్యో మనోడు ఫ్రీగా చేస్తానని అనుకుంటారు. కానీ ప్రతి కన్సల్టెన్సీ, ఇండియాలో ఉన్న ఏ కన్సల్టెన్సీ దగ్గరనే వెళ్ళండి, వాళ్ళు టైఅప్ ఉన్న యూనివర్సిటీస్ కే పంపిస్తారు స్టూడెంట్స్ ని. సో వాళ్ళకి అక్కడ నుంచి కమిషన్ పైసలు అయితే వస్తుంది. ఒక యూనివర్సిటీకి ఒక స్టూడెంట్ ని పంపిస్తే 4 లక్షలు, ట్రస్ట్ మీ, 3 to 4 lakhs ఈజీగా వస్తాయి. సో మీ కన్సల్టెన్సీ దగ్గర ప్రాసెస్ చేసుకోండి. మీరు ఎట్లైనా మాస్టర్స్ చేయడానికి వద్దామని ప్లాన్ చేసుకోండి. కన్సల్టెన్సీకి చెప్పండి నేను వస్తే నీకు ఫైదా అవుతుంది, అందులో మినిమం 50% ఆఫ్ కమిషన్ నాకు కూడా అది యూజ్ అవుతుంది. 50% ఆఫ్ కమిషన్ అంటే 1.5 lakh 2 lakh రూపీస్. నీ ఫ్లైట్ టికెట్ వస్తుంది, నీకు ల్యాప్టాప్ వస్తుంది, నీకు 1 month అకామిడేషన్ ప్లస్ అడ్వాన్స్ పైసలు వస్తాయి. ఆలోచించుకోండి. మీరు ఆ కన్సల్టెన్సీ దగ్గర పోయి ఈ మాట అయితే రేస్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అబ్రాడ్కి వచ్చేటోళ్ళు అందరికైతే షేర్ చేయండి. ఈ ముచ్చట అందరికైతే తెలియాలి. ఆ కన్సల్టెన్సీ వాళ్ళకి 3 నుంచి 4 లక్షలు అయితే వస్తాయి. మీకు దగ్గర వచ్చినా కూడా మీకు వీసా ప్రాసెసింగ్ కన్నా, ఫ్లైట్ టికెట్ కన్నా, ల్యాప్టాప్ ఆర్ అడ్వాన్స్ అకామిడేషన్ పైసలు అన్నా వస్తాయి. సో ఒక్కటికి 2 సార్లు అయితే ఆలోచించండి. మీరు యూకేకి వస్తుందని అంటే కన్సల్టెన్సీ దగ్గర ఈ మాట అయితే రేస్ చేయండి. మీకే హెల్ప్ అవుతుంది.